ఎలక్షన్ ముందు మన బాబు గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు చూసాం కదా వీడియోలో. తల్లికి వందనం 15,000 లేదు. ప్రతి స్త్రీకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న ప్రతి స్త్రీకి నెలకి వచ్చి 1,500 రూపాయలు ఇస్తానన్నారు. అది కూడా లేదు. అది కూడా ఇప్పుడు ఆలోచించి నెక్స్ట్ ఇయర్కి స్టార్ట్ చేస్తారో లేకపోతే ఎలక్షన్ ఈ అధికారం అయిపోయి టయానికన్నా స్టార్ట్ చేస్తారో అది కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానన్నారు. రైతులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అది కూడా లేదు. ఆ సాయం కూడా అందించలేదు. నెక్స్ట్ వచ్చేసి యువతకి 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. ఆ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేంతవరకు నిరుద్యోగ వృత్తి కింద 3,000 నెలకి ఇస్తామని అన్నారు. అది లేదు. యువత మొత్తం క్లోజ్. నెక్స్ట్ వచ్చేసి ఆడవారికి బస్సు ఫ్రీ అని అన్నారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది, ఇంకా హామీ అనేది స్టార్ట్ చేయనే లేదు. నెక్స్ట్ వచ్చేసి మహిళలకి ప్రతి ఇంటికి వచ్చి 3 గ్యాస్ సిలిండర్లు అని అన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు కాదు కదా, ఏమీ లేదు. ప్రజెంట్ అయితే 6 పథకాలు క్లోజ్. ఒకటి కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అయ్యింది. అన్నిటి గురించి వివరించాను. చంద్రబాబు గారు ఇప్పటికి అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నా కూడా ఒక్క హామీ కూడా స్టార్ట్ చేయనే లేదు. ఈ హామీలు అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ హామీలు ఈ కూటమి ప్రభుత్వం దిగిపోయే టయానికైనా ఈ హామీలు నెరవేరుస్తారా, నెరవేర్చరా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్.